మనం విదేశాల్లో చూసుకున్నట్లయితే కూడా భగవద్గీత అనేది దాని ప్రాధాన్యత అనేది ఎక్కువయ్యింది విదేశాల్లో కూడా. పాశ్చాత్య దేశాల్లో దీనికి సంబంధించి ఈ కోర్సుకు సంబంధించిన స్పందన ఎలా ఉంది, అక్కడ వాళ్ళు దీని గురించి ఎలా స్పందిస్తూ ఉన్నారు, అసలు అక్కడ ఉన్నవారు భారతీయ సంస్కృతి పట్ల మరియు భగవద్గీత పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారండి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. మనం భారతీయులుగాను, పాశ్చాత్యులుగాను, ఐరోపా వాసులుగాను, వేరువేరు దేశాలలో ఉంటున్నటువంటి మానవులు మనం ఆయా దేశ వాసులుగా మనల్ని మనం చూసుకుంటూ ఉంటాము. కానీ భగవద్గీత అనేటువంటిది, భగవానుడు అందించినటువంటి ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది సకల మానవాళి కోసం ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి కానుక. కావున భగవద్గీత యొక్క ఉద్దేశములో, భగవద్గీత యొక్క దృష్టికోణంలో సకల మానవులు సమానమే. కావున అందులో చెప్పబడినటువంటి జ్ఞానము మానవ హృదయం ఉన్నటువంటి వారు, వారి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కోరుకునేటువంటి వారికి అది సూటిగా నా కోసమే ఇచ్చినటువంటి జ్ఞానంగా అది అగుపిస్తూ ఉన్నది. అది ఐరోపాలో ఉన్నటువంటి వారు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరెవరు భౌతికమైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తు విషయాల నుంచి వైదొలగి అంతర్ముఖులై వారి యొక్క ఆత్మశోధన చేసుకున్నప్పుడు దానికి కావలసినటువంటి జ్ఞానము, ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలకు కావలసినటువంటి సమాధానాలు సమస్తం కూడా భగవద్గీతలో స్పష్టంగా గోచరిస్తాయి. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయము. నేను బోధన చేసేటప్పుడు కూడా ఇటువంటి దృక్పథంతో, ఇటువంటి మనోభావనతోనే చేస్తుంటాను. అందువల్ల నా బోధనలో అక్కడ పార్టిసిపేట్ అవుతున్నటువంటి పాశ్చాత్యులు కావచ్చు, ఆ స్టూడెంట్స్ కావచ్చు, వారు స్పందించినటువంటి రీతిలో నేను అంతటా ఒకే సమానమైనటువంటి భావనలే చూస్తున్నాను. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఐరోపాలో, అమెరికాలో ఉన్నటువంటి మానవులు వారు వారి వారి కల్చర్స్లో కావచ్చు, వారి వారి ఆచార వ్యవహారాలలో కావచ్చు, పొందలేని ఒక సమాధానం భగవద్గీత వారికి అందిస్తున్నది. ఈ కారణం చేత వాళ్ళందరూ కూడా భగవద్గీత పట్ల ఆకర్షితులవుతున్నారు. భగవద్గీతకు సంబంధించి చక్కని అవగాహన కల్పిస్తూ ఉన్నారు, అందరికీ సత్సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నారు. ధన్యవాదాలు, చాలా చక్కని విషయాలు తెలియజేశారండి మాకు.